మందాని న్యూయార్క్‌కి ఎవరైతే మేయర్‌గా దలుచుకున్నారో ఒక సరికొత్త వివాదాన్ని రేపారు. ఇప్పుడు మన దేశంలో గనక హిందువుల్ని వేధిస్తా ఆర్ఎస్ఎస్ మీద నిషేధాలు పెడతామని, హిందూ పండుగలు దీపావళికి దీపాలెందుకు పెట్టుకోవాలి? క్రిస్టియన్స్ లాగా లైట్‌లెందుకేసుకోకూడదు? లేపోతే ఇక్కడ గనక ఏదన్నా ఇతర పండగలు చేసుకుంటుంటే నాగుల చవితికి పాలు పోయబాకండి. ఇట్లాంటి హిందువులనే టార్గెట్ చేస్తా ఉండడం ద్వారా ముస్లింలు, క్రైస్తవ ఓట్లు సంపాదించే ప్రయత్నం ఇక్కడ రాజకీయాల్లో ఎట్లా చేస్తారో, అదే ముస్లింల పండుగలకి ఆళ్ళకి పర్మిషన్ లేకుండా ఏమైనా చేసుకోవచ్చు. క్రైస్తవుల పండుగలకి ఏ పర్మిషన్ అక్కర్లేదు. హిందువుల పండగకి వినాయక చవితి అయినా, శ్రీరామనవమి అయినా ఏ పండగకైనా సరే పర్మిషన్స్ కావాలి. ఈవెన్ పర్మిషన్స్ తీసుకుంటే రకరకాల ఆంక్షలు. పైగా ఆ ప్రాంతంలో ముస్లింలు ఇదే ముస్లింలు ఉన్నటువంటి ప్రాంతాల్లో తిరగకూడదు లాంటి రిస్ట్రిక్షన్స్, రాళ్ళేసినా, గొడవలు జరిగినా మళ్ళీ హిందువులనే టార్గెట్ చేసి సాగేటటువంటి వ్యవహారం. మన దేశంలో హిందువులే బలిపశువులవుతున్నారు. ఇదే సందర్భంలో అమెరికాలో ఇప్పుడు అమెరికన్సే బలిపశువులవుతారా? అక్కడున్న వైట్సే బలిపశువులవుతారా? న్యూయార్క్‌లో అదే జరగబోతుందా? మందాని తాజా మెసేజ్ ఏంటంటే న్యూయార్క్‌లో ఉన్నటువంటి నల్ల జాతీయులకు పన్నులు తగ్గిస్తాను. తెల్ల జాతీయుల మీద పన్నులు ఎక్కువేస్తాను. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులతో న్యూయార్క్‌ని డెవలప్ చేసుకొస్తానని చెప్తున్నాడు. ఇది ఓపెన్ స్టేట్మెంట్. తద్వారా ఓవరాల్‌గా రేసిజం అన్నటువంటి దాన్ని ఎన్నికల అస్త్రం కింద మార్చుకున్నాడు. తనే రేసిజం చేస్తూ అది స్పెషాలిటీ.